సీఎం రేవంత్ రెడ్డి వస్తే మెదక్లో జరిగిన అభివృద్ధి చూపిస్తామని సవాల్ విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అభివృద్ధిని రేవంత్ కళ్లు తెరిచి చూడాలన్నారు. లేదంటే రేవంత్ వస్తే తాను చూపిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి కావాలని తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి స్థాయికి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుందని సీరియస్ అయ్యారు. రేవంత్ తాను మోదీతో కుమ్మక్కైంది నిజం కాదా? పార్టీలు మారినోళ్లపై తక్షణమే అనర్హత వేటు వేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఎందుకు వేయటం లేదని ప్రశ్నించారు. మాట మీద నిలబడే నైజం రేవంత్ రెడ్డికి లేదన్నారు హరీష్ రావు. ఈ రాష్ట్రాన్ని దేశానికి మోడల్ గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు, నీ చెడ్డీ లాగుతా, అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? నీ స్థాయికి తగిన మాటనా? ప్రజలకు కావాల్సింది అదా? ఇవాళ మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైందని రాష్ట్రం అంతా అనుకుంటుంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. కానీ నువ్వేంది మోడీ కేసీఆర్ ఒకటైందని చెప్పి ఉల్టా మాట్లాడుతుంటావు. రాహుల్ గాంధీనేమో భాయి అంటావు, మన మోడీ గారినేమో బడే భాయి అంటావు. అర్థమైతలేదా? నీకు రాహుల్ గాంధీ భాయి అయిపోయాడు, మోడీ గారు బడే భాయి అయిపోయాడు. రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, నువ్వేమో అదాని ముద్దొస్తుందంటావు. అర్థమైతలేదా? ఇప్పుడు ఎవరితో దోస్తానే చేస్తున్నారు? వాస్తవాలు మాట్లాడు. అసెంబ్లీ ఎన్నికల ముందంటే రేవంత్ రెడ్డి పిట్టల దొరవలో మాట్లాడితే అప్పుడు పాపం ప్రజలు కొంతవరకు నమ్మిండ్రు. కానీ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు. ప్రజలను ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతావు కావచ్చు. ఏదని బాండ్ పేపర్లు వంచి 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని ఒక్కసారంటే మోసం చేయగలుగుతావు. కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి గారి మోసాలు ఈ 4.5 నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి. నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా, పిట్ట కథలు చెప్పినా, దేవుళ్ల మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు. బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి, అది నువ్వే. అందుకే నువ్వు ఇలా ఉల్టా మామీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు.